గోల్డ్ ధరల్లో ఒడిదుడుకులైతే భారీగా కొనసాగుతున్నాయి. ఈరోజు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి బంగారం కావచ్చు, గోల్డ్. అయితే గోల్డ్ గేర్ మార్చిందా లేక కరెక్షన్ కంటిన్యూ అవుతుందా అనే అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. అట్లాగే మార్కెట్ నిపుణులు అనలిస్ట్ మన నంది రామేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనిల్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు చూసుకుంటే దాదాపు 1700 నుంచి 2500 వరకు 100 గ్రామ్స్కి బంగారం పెరిగిందండి. సో దీనికి ప్రధాన రీజన్స్ ఏంటి? ఓవైపు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ కూడా ఈరోజు కొంత పెరిగింది. సో మీరు ఎట్లా దీన్ని అనలైజ్ చేస్తారు? సో ఒకటి ఏంటంటే మాత్రం ఇవాళ పెరగడానికి కారణం ఒక 4-5 రీజన్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే ఒకటి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది అనమాట. సో అదేంటంటే సిపిఐ డేటా చూసుకుంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది అండ్ ఆల్సో బలంగా ఉంది. కాబట్టి ఫెడ్ రేట్లు అనేది కట్స్ అనేది కొంచెం వాయిదా పడ్డాయి అన్నమాట. సో వాయిదా పడ్డాయి అన్నప్పుడు కాబట్టి బంగారం మళ్ళీ ఏంటంటే బెటర్ రిటర్న్స్ రావచ్చు అండ్ ఆల్సో బాండ్స్ కన్నా కూడా అనేది అందుకోసమే బంగారం వైపు కొంచెం సేఫ్ హెవెన్ లాగా మళ్ళీ కనబడతా ఉంది. ఇంకొకటి ఏంటంటే అగైనెస్ట్ రూపీ కాదు, బట్ జనరల్ గా డాలర్ ఇండెక్స్ ఒక 2.3% డౌన్ అయింది. సో డాలర్ ఇండెక్స్ కూడా డౌన్ అయినప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ గా ఎప్పుడు కూడా బంగారం వైపు వెళ్తాయి. సో అదొక 2 రీజన్స్. దాంతో పాటు జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఇవైతే ఉన్నాయో ఇంకా తగ్గేట్టు లేదు. అండ్ ఒక్కోసారి చూస్తే కొంచెం లాంగ్ టర్మ్ ఉంటాయేమో యుఎస్ ఇరాన్ మధ్యలో గొడవలు అనేది అదొక కారణము. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు బోత్ ఇండియన్ రిజర్వ్ బ్యాంకే కానీ అటు చైనా కూడా 2 రిజర్వ్ బ్యాంకులు కూడా అగ్రెసివ్ గా కొంటా ఉన్నాయి ఈ టైంలో కూడా బంగారాన్ని. సో ఇవన్నీ ఏంటంటే అంత ఎక్కువ కాకపోయినా స్లోగా మాత్రం బంగారం ప్రైస్ ను పడిపోకుండా మాత్రం కాపాడుతా ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ కొంచెం పెరిగింది కానీ బట్ దిస్ ఈస్ నాట్ ఎ సిగ్నిఫికెంట్ ప్రైస్ ఇంప్రూవ్మెంట్ అయితే కాదు. 1200 నుంచి 1700 వరకు పెరిగింది. అండ్ మీరు చూస్తే మొన్న శుక్రవారం రోజు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత 4-5 months తర్వాత $4000 కన్నా దిగువల, అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక 10-15 డాలర్ల దిగువల చాలా సేపు ట్రేడ్ అయింది బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సో ఈ లెక్కను చూస్తే ఇంకా స్ట్రాంగ్ పుల్ అంటే మళ్ళీ రివైవల్ అయితే లేదు బట్ హోప్ఫుల్లీ ఇప్పుడు ఇదిలాగే ఇండెక్స్ యుఎస్ ఇండెక్స్ కంటిన్యూ అయితే ఇట్లా వీక్నెస్ కంటిన్యూ అయితే మాత్రం బంగారం మళ్ళీ ఇంకొక 4-5% ప్రాబ్లీ నెక్స్ట్ 15-20 days లో పెరిగే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. రామేశ్వరరావు గారు, ఈరోజు చూసుకుంటే మైనర్ జంప్ అయితే కనపడింది. సో ఎట్లా రాబోయే రోజుల్లో కరెక్షన్ కంటిన్యూ అవుతుంది అంటారా, లేకపోతే ర్యాలీ మళ్ళీ ఏమన్నా పుల్ బ్యాక్ ర్యాలీ ఏమన్నా వచ్చే అవకాశం? చాలా కష్టం. ప్రతిసారి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ముందుకెళ్తే పోయా నాకు వస్తాను ఇయ్య ఒక్కొక్కరు అనాలిసిస్. జనరల్ గా ఈ ఎక్స్పెక్ట్ అనిల్ గారు చెప్పినట్టు ఇంక్రీజ్ అనేది అంత ముందు ఫాస్ట్ గా పెరిగేది. ఇప్పుడు అంత పెరగట్లేదు. నేను అంత ముందు కూడా చెప్పాను, 15 రోజులు వరుసగా పెరిగితే 3-4 రోజులు తగ్గుతుంది, పెరిగినంత తగ్గట్లేదు నా అబ్జర్వేషన్. కొన్ని 5% వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఈ 1700, 1800, 1500, 2000 అనేది నార్మల్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అయిపోయింది. అది కూడా 100 grams సార్, అది కూడా 100 grams. అప్పుడు 100 grams అనే కేజీ అనేది ఇంటూ మల్టిప్లై చేయడమే కదా, దానికంటే ఎక్స్ట్రా మనం చేసేది మీరు నేనేం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే సార్ అన్నట్టు జియో పొలిటికల్ కండిషన్ ఎవ్వరు ఊహించట్లేదండి. మన ఈ ఎలక్ట్రానిక్ సైన్ చేసిన నెక్స్ట్ రోజు వెళ్ళి బాంబు వేసాడు వాడు, మన అమెరికా వాడు. సో నథింగ్. అయితే నేను ప్రతి మీటింగ్ మనం కోరుకునేది మన అందరం ప్రజలు కూడా అంత రేటు పెట్టి కొనేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. అఫోర్డ్ చేయలేకపోతాను. మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అఫోర్డ్. ఇప్పుడు అనిల్ గారు మీరు అఫోర్డ్ చేయలేదు, నాలాంటి వాళ్ళు అఫోర్డ్ చేయలేదు, కష్టం. ఎందుకంటే ఆ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే వైదేర్ ఫైటింగ్ అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. మేము అనిల్ గారు ఒప్పుకుంటాం, అసలు ఇరాన్ ఇజ్రాయెల్ ఎందుకు కొట్టుకుంటున్నారు, ఆ కమీనీని ఎందుకు చంపారు అనే దాని మీద జస్టిఫికేషన్ అడుగుతారు, వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అమెరికా వాళ్ళు యుఎస్ ప్రెసిడెంట్ ఎవరవుతున్నారు తొక్కు పెట్టి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా, వీలైతే ఇండియాను కూడా మన కాలు కింద చెప్పులా చూస్తున్నారు. కానీ ఇంపాక్ట్ పబ్లిక్ మీద పడుతుంది. పబ్లిక్ మీద ఎలా పడుతుంది అంటే యూ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్. సో దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్ జనరలీ పెర్ఫార్మ్స్ వెన్ గ్లోబల్ అన్సర్టనిటీ ఇంక్రీజ్. గోల్డ్ ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత లాస్ట్ 1.5 years లో పెరిగిన దాఖలాలు అయితే లేవు నా ప్రకారం. ఎందుకంటే జియో పొలిటికల్ కానీ
ఏప్రిల్ 2025 లో ట్రంప్ గారు ఇండియా మీద కత్తి పెట్టాడు నెక్ మీద. తారీఫ్ అనే విషయంతో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో తీసుకెళ్లాడు, మళ్ళీ కింద దిగాడు, పైకి వెళ్తున్నాడు. ట్రంప్ గారు ఒక మంచి డెసినేషన్ ఇవ్వాలండి. అంటే ఓసులు వెళ్ళి అంటారు మన తెలుగులో, గంటకి రంగు మారుతుంటది. అంటే ఈ గంట అనేది నెక్స్ట్ సర్టిఫికేట్ ప్లానర్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళు గెస్ట్ చేయడం కూడా కష్టం, రేట్ తగ్గుతుందా పెరుగుతుంది. ఇంకోటి సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు బై దర్ గోల్డ్ రిజర్వ్స్. గోల్డ్ రిజర్వ్ మనం చెప్పాం, పివి నరసింహారావు గారి టైంలో మన ఇండియా బ్యాంక్రప్ట్ స్టేజ్ వచ్చింది. దట్ ఈస్ అ టైమ్ వేర్ మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు, ఆయన ఫైనాన్షియల్ ప్రైమ్ మినిస్టర్, దే రీవోక్డ్ ది ఎకనామిక్ పాలసీస్ హావ్ బీన్ ఎంటైర్లీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి రావడానికి వాళ్ళు వర్కౌట్ చేశారు. అండ్ ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ కంటిన్యూ టు మేక్ ఎ గోల్డ్ అండ్ అట్రాక్టివ్ హెడ్జ్. అంటే తగ్గుతుందా పెరుగుతుంది ఎంత తోపైనా ఎంత పెద్దమైనా చెప్పడం కాదు, ప్రిడిక్ట్ చేయడం అనేది ది అన్సర్టనిటీ ఈస్ బికమింగ్ మోర్. ఇంకోటి ఏంటి, యుఎస్ బాండ్ ఈల్డ్స్ రిమైన్ అబౌవ్ 5%. అంటే ఆల్టర్నేటివ్ ఫండ్స్ కింద చూసుకోమని మన మోడీ గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ గోల్డ్, థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆర్ దేర్. నరేంద్ర మోడీ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 20%, 15% కొనడం తగ్గించిన 5,000 టన్నుల పైన ఆ ఫారెన్ కరెన్సీ అనేది పెరుగుతుంది. సో ఈ పెరగడం తగ్గడం అనేది ఇట్స్ టూ ఎర్లీ, బట్ డెఫినెట్ గా నా ప్రకారం ప్రజలందరూ నాకు ఫోన్ చేసి మన వీడియోలో మన ఎపిసోడ్ చూసాక అడిగేది ఏంటంటే, సార్ నాకు 4 కూతురు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేయాలి, అందరూ పెళ్లి చేయాలా లేదంటే గోల్డ్ ఎప్పుడు తగ్గుతుంది చెప్పండి. నేనే చెప్తాను, యుఎస్ క్యాబినెట్ సీట్ ఇవ్వండి అని చెప్పాను. ఐ కెనాట్ ప్రిడిక్ట్, ఐ థింక్ అనిల్ ఆల్సో కెనాట్ ప్రిడిక్ట్. ఎందుకంటే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ లో గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్స్ అనేది 5 to 10% పెద్ద చేంజ్ గా నేను చూడను. 80,075 రూపీస్ అనేది 1,90,000కి వెళ్ళింది, 1,89,000. గోల్డ్ 80,000, 70,000 అనేది 4,20,000కి వెళ్ళింది. టుడే వీఆర్ స్ట్రగ్లింగ్. సిల్వర్ అయితే 2.3, 2.2 లో ఉన్నాం. గోల్డ్ మేబీ 1.4, 22 క్యారెట్ అయితే 1.3, 1.32. సో ఈ పెరుగుదల కంటిన్యూ అవుతుంది అనుకుంటాను కొంతవరకు. ప్రాబబ్లీ ది వార్ కండిషన్ మారితే తప్ప కొంతకాలం అవుతుంది, కొంత పెరుగుతుంది. బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే మేబీ ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్, నెక్స్ట్ ఇయర్ అనేది చూసుకుంటే గోల్డ్ ఈస్ గోయింగ్ టు స్లో డౌన్, తగ్గుతుంది. కొనుక్కునే వాళ్ళు అవసరం అయితే తప్ప కొనుక్కోకూడదు. ఇంపార్టెంట్ అంటే లేకపోతే కొద్దిగా వెయిట్ చేసి ఆల్టర్నేటివ్ మోడ్స్ ఎత్తుకొని ఉంటే ఈ 1,700, 1,600 పెద్ద డిఫరెన్స్ రాదండి. కన్సాలిడేట్ స్టేజ్ లో ఉందంటారు. కన్సాలిడేట్ స్టేజ్ అంటే ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ కరెక్షన్స్ ఎప్పుడు కూడా గోల్డ్ మీరు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చూస్తారండి? రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ సోవరెన్ బాండ్స్ అవి ఉన్నాయి. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ లో పెరిగినది ఎక్కడ ఓన్లీ ద లాస్ట్ ఇయర్ ది గోల్డ్ జాక్డ్ అప్ బై మేబీ 80,000 to 2 lakhs to 1.9 lakhs. ఇట్ ఈస్ హిస్టరీలో నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్పాను, 1950లో 30 రూపాయలు ఉండేది అంతలో మా నాన్నమ్మ గారు చెప్పారు. అదే 1993లో 4,000 రూపీస్ పర్ తులం ఉంది, అంటే 24 క్యారెట్. 2011-12 లో 28,000 అయింది. కరోనా టైంలో 50,000-55,000 ఉండేది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే ముందు 75,000-80,000 ఉంది. ఈ రోజు 1,89,000 నుండి మళ్ళీ వి కేమ్ బ్యాక్ టు 1,40,000. సో డెఫినెట్ గా గోల్డ్ ఈస్ గోయింగ్ టు ప్లే important role in coming days up to certain time. Right. Once if there is a clarity on the war issue, I think things rupee will become strong. If rupee weak avutundi, day by day rupee weak avutundi, dollar strong avutundi. In spite of all effort, Modi garu we should really thank. Then BJP or TRS, BRS kaadu, general fact today his forecast vision is very good. Ante manalni mental ga prepare chestunaru, Russian vachina meer tattukovali. ఇప్పుడు మనం చూసాం, కరోనా వచ్చినప్పుడు అలా చేశారు, మన పాకిస్తాన్ ఇండియా వార్ అయినప్పుడు. ఇవన్నీ ఫ్యాక్ట్ కరోనా చావుకి 100 కారణాలు అంటారు. సో ఇవన్నీ కలిపి దాని మీద కన్సాలిడేట్ డెసిషన్ తీసి గోల్డ్ పెరగడం తగ్గడం అనేది ఉంది.